తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చంతా ఒకరి చుట్టూనే తిరుగుతోంది. అసెంబ్లీ లోపలైనా బయటైనా ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేస్తూ అధికార పక్షానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ఆ వ్యక్తి. అలాగని ఇంట్లో పోరు లేదని కాదు, అది ఎప్పుడూ ఆయనకు ఉండేదే. ఆయనే బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పుడు తెలంగాణలో అన్ని పార్టీలకు ఆయనే ప్రధాన శత్రువు. హరీష్ రావును రాజకీయంగా ఒంటరిని చేసేందుకు అటు ప్రత్యర్థులు, ఇటు సొంత పార్టీలోని కొందరు శక్తులు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. అయితే ఏది జరిగినా మనకే పబ్లిసిటీ అనుకునే హరీష్ రావు ఇంటా బయట శత్రువులతో పోరాడుతున్నారు. పొలిటికల్ లీడర్స్లో కొందరు వ్యూహకర్తలైతే ఇంకొందరు ఫీల్డ్ నేతలు. కానీ నిత్యం జనంలో ఉంటూనే తన ఎత్తుగడలతో రాజకీయ ప్రత్యర్థులను కూడా ముప్పు తిప్పలు పెడుతూ ఉంటాడు హరీష్ రావు. ఏ విషయంపై అయినా లోతుగా అధ్యయనం చేసి పక్కా ఆధారాలతో సర్కార్పై విమర్శలు చేయటంలో సిద్ధహస్తుడాయన. ఇటీవల అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ సర్కార్పై ఆయన చేసిన మాటల దాడికి అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టాయి. ధాన్యం కొనుగోళ్లు, మొక్కజొన్న, జొన్న పంటల సమస్యలపై నేరుగా ముఖ్యమంత్రికి హరీష్ రావు బహిరంగ లేఖలు రాయటం విస్తృత చర్చకు దారితీసింది. దీంతో కాంగ్రెస్ మంత్రులు, నేతలు మూకుమ్మడిగా హరీష్ రావును టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. ఆయన ఏ చిన్న మాట మాట్లాడినా వెంటనే మంత్రులు రంగంలోకి దిగి కౌంటర్లు ఇవ్వక తప్పటం లేదు. కేసీఆర్ కంటే హరీష్ రావునే టార్గెట్ చేస్తే పార్టీకి, ప్రభుత్వానికి మైలేజ్ వస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే గజ్వేల్ కంటే సిద్దిపేటపైనే అధికార పక్షం ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇప్పుడు తెలంగాణలో హరీష్ రావుకి మరో ప్రధాన శత్రువు ఆయన మరదలు కవిత. బీఆర్ఎస్ నుంచి విడిపోయి సొంత పార్టీ పెట్టుకున్న కవిత ఏకైక టార్గెట్ హరీష్ రావే. నిత్యం హరీష్ను తిడుతూ శాపనార్థాలు పెడుతూ శపిస్తూ ఉంటారు కవిత. అయితే ఇప్పటికీ కవిత గురించి ఒక్క మాట కూడా బయటకు మాట్లాడకుండా ఓర్పుగా, తెలివిగా ఆడుకుంటున్నారు హరీష్ రావు. ఆయనలో రాజకీయ పరిణతి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తోంది. పాలిటిక్స్లో ఏ సమయంలో కేసీఆర్ తెలివిగా కూతురు, కొడుకు ఇద్దరిని ఉద్యమంలో ప్రవేశపెట్టారో ఆ తర్వాత వాళ్ళిద్దరూ సొంత పార్టీలో ఆయనకు ప్రత్యర్థులుగా మారారు. 2018 ఎన్నికల తర్వాత కేసీఆర్ కేటీఆర్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసి హరీష్ రావుని పొలిటికల్గానే దెబ్బతీశారు. తనకు రాజకీయ వారసుడు కేటీఆర్ మాత్రమేనని, భవిష్యత్తులో కాబోయే సీఎం కూడా కేటీఆర్ అని కేసీఆర్ చెప్పకనే చెప్పారు. రాజకీయ జీవితంలో హరీష్ రావుకి ఇది పెద్ద దెబ్బ. అయినా కూడా హరీష్ ఎక్కడ సంయమనం కోల్పోలేదు. ప్రతి ప్రతికూల పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆరితేరినవాడు తన్నీరు హరీష్ రావు. ఆర్థికంగా తనను తాను అత్యంత బలమైన శక్తిగా మార్చుకున్నాడు హరీష్ రావు. ఇవాళ ఓ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే, ఓ పార్టీ పెట్టాలంటే హరీష్ రావు కోరితే 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేవాళ్ళు తెలంగాణ, ఆంధ్రలో ఉన్నారు. చిత్రమైన విషయం ఏమిటంటే అన్ని పార్టీల్లోనూ హరీష్ రావుకి మిత్రులు, గూఢాచారులు ఉంటారు. కేవలం ప్రత్యర్థి పార్టీలు మాత్రమే కాదు, సొంత పార్టీ బీఆర్ఎస్లోనూ హరీష్ రావు పరిస్థితిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. అవసరమైనప్పుడు వాడుకోవటం, అన్నీ చక్కబడ్డాక పక్కన పెట్టడం హరీష్ రావు విషయంలో చాలాసార్లు జరిగింది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, ఎన్నికల మేనేజ్మెంట్ అవసరమైనప్పుడు ఆయన్ను వాడుకొని ఆ తర్వాత ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్కు వెన్నంటే ఉన్నప్పటికీ ఎందుకు హరీష్ అంటే ఎక్కడో ఆయనలో బాగా అనుమానం కనిపిస్తుంది. అంతవరకు ఎందుకు? 2018లో రెండవసారి ఎన్నికైన తర్వాత హరీష్ రావుకి మంత్రి పదవి ఇవ్వకుండా మొండి చేయి చూపించాడు కేసీఆర్. ఆ తర్వాత ఏడాదికి కానీ మళ్ళీ మంత్రి పదవి ఇవ్వలేదు. ఈటల రాజేంద్రతో సన్నిహితంగా ఉన్నాడు, టీఆర్ఎస్ని పడగొడతాడు అనే భయంతో మరికొన్నాళ్లు దూరంగా పెట్టారు. ముఖ్యంగా గత నెల 27న జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ హరీష్ రావు చేస్తున్న కృషిని కానీ, కనీసం ఆయన పేరును కానీ ప్రస్తావించకపోవటం పార్టీలో డిస్కషన్గా మారింది. కవిత అరెస్టు తర్వాత పరిణామాలు, పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చల్లో హరీష్ ప్రాధాన్యతపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా ఆయన వర్గాన్ని కలవరపెడుతోంది. రాబోయే కమిటీల్లో లేదా సభ్యత్వ నమోదులో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారా లేదా అన్నది ఇప్పుడు డైలమాలో పడింది. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను, విభజన హామీల అమలులో వైఫల్యాలను హరీష్ రావు నిరంతరం ఎత్తి చూపుతుండటంతో బీజేపీ సైతం ఆయన్ను టార్గెట్ చేసింది. హరీష్ విమర్శల వల్ల కమలం పార్టీకి డ్యామేజ్ జరుగుతోందని భావించి రాష్ట్ర కమిటీతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనపై ప్రతి విమర్శలకు పదును పెడుతున్నారు. బీఆర్ఎస్ కు వెన్నెముకగా ఉన్న హరీష్ రావు విశ్వసనీయతను దెబ్బతీయాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కూడా హరీష్ రావుపై పదునైన విమర్శలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిని ప్రస్తావిస్తూ ఆమె నేరుగా హరీష్ రావును అటాక్ చేస్తుండటం ఆయన అనుచరుల్లో తీవ్ర అసహనానికి కారణమవుతోంది. అందరూ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి హరీష్ రావు శుద్ధ పూస అనుకోవటానికి వీల్లేదు. అత్యంత సన్నిహిత మిత్రుడు కొత్తకోట ప్రభాకర్ రెడ్డితో కలిసి హరీష్ రావు బినామీ పేర్లతో 100 ఎకరాలు సమీకరించారనే ఆరోపణ కూడా ఉంది. వ్యాపారాల్లో రహస్య పెట్టుబడులు కాదనలేం. తెలంగాణలో ప్రముఖ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ బిల్డర్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ తన రాజకీయ మనుగడ కోసమే నడిపిస్తూ ఉంటారు ఆయన. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే హరీష్ రావును ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇన్ని వైపుల నుంచి విమర్శలు, వ్యూహాలు చుట్టుముడుతున్న హరీష్ రావు మాత్రం తనదైన శైలిలో దూసుకుపోతూ ఉంటారు. ఏది జరిగినా తనకు పబ్లిసిటీ అనుకునే తన్నిడికి మీడియాలో అందరితో సత్సంబంధాలు ఉండటం, బలమైన టీం ఉండడంతో ఆయన వాయిస్ జనంలోకి బలంగా వెళుతుంది. అంతేకాకుండా దేనిపైనైనా సరే నిమిషాల్లో స్పందించడం హరీష్కి అడ్వాంటేజ్. టీఆర్ఎస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంటే ఏ విషయం పైన అయినా సరే హరీష్ ముందుగా రియాక్ట్ అవుతాడు. ఈ వేగం ఒక్కోసారి కేటీఆర్తో కనిపించిన దూరాన్ని పెంచుతుంది. ఇన్ని ఆటంకాల మధ్య సమాచారంతో కూడిన విమర్శలు చేస్తూ ప్రజల్లో తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను టార్గెట్ చేస్తున్నారంటే నేను రాజకీయంగా బలంగా ఉన్నానని అర్థం అనే ధీమాతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ రాజకీయ చదరంగంలో హరీష్ రావు తన చతురతతో ప్రత్యర్థుల ఎత్తులను ఎలా చిత్తు చేస్తారో, తన సొంత పార్టీలో తన స్థానాన్ని ఎలా పదిలం చేసుకుంటారో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఆన్ పొలిటికల్ స్క్రీన్.